ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. భోజనాలు చేశారా? సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, ఏదో చెప్పేస్తున్నాను. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే జెండర్ పరంగా కాదు, క్యారెక్టర్ పరంగా. ఇప్పుడు క్యారెక్టర్ పరంగా అంటే మళ్ళీ మీరు వేరేది అనుకోలేరు. వాళ్ళ క్వాలిటీస్, నాట్ క్యారెక్టర్, క్వాలిటీస్. బాయ్కి ఆవేశం ఎక్కువ అండ్ నాకు నేనే ఏదో గొప్ప అన్నట్టు ఉంటారన్నమాట. అండ్ వాళ్ళ నేచర్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాయ్స్కి ఇంతకుముందు మీసాలు మెలేజేవాళ్ళు, ఈ మధ్య తగ్గింది అనుకోండి, అది మ్యాటర్ వేరే పక్కన పెట్టండి. నెక్స్ట్ బాయ్స్కి లైఫ్ స్పాన్ తక్కువ, గర్ల్స్తో పోలిసి. ఎందుకంటే వాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, వాళ్ళకి సిగరెట్ హ్యాబిట్లు ఉంటాయి, పానపరాకులు తుబుక్ అని వస్తారు, గుట్కాలు వేస్తారు, ఇవన్నీ అట్లా 24 గంటలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు పోయి ఇప్పుడే పోతున్నారు, అది మెయిన్ క్వాలిటీ. అండ్ బాయ్స్కి ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఫాస్ట్నెస్ ఎక్కువ అనమాట. ఏదైనా సరే ఇప్పుడు మనం భోజనం ఉందండి, అదే పనికి ఫాస్ట్ తింటే అరగదు, అలా అని చెప్పి స్లోగా తింటే అరగదు. మీడియంగా తిని కొంచెం టైం ప్రకారం తింటే అరుగుతుంది. కానీ వీళ్ళు టైం ప్రకారం ఏం చేయరు, ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ఫాస్ట్గా వస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, అసలు ఫాస్ట్నెస్ ఉండకుండా పోతుంది అనమాట. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఫాస్ట్గా వెళ్తారు, ఫాస్ట్గా వస్తారంటే మళ్ళీ మీరు వేరేది అనుకోండి మాకండి. ఫర్ ఎగ్జాంపుల్ నడిచి వెళ్ళే పనులు ఉంటాయి. నేను మొన్న చెప్పాను మీకు, 5 minutes నడిచేదానికి కూడా బండి వేసుకెళ్తారు. మేము పెద్ద స్టైల్ చేస్తున్నాం. అది టీనేజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. టీనేజ్ అయిపోయిన తర్వాత తెలిసిద్ది ఇదంతా ఎఫెక్ట్లు. వాళ్ళకి ఆ టైంలో ఏమన్నా ఎఫెక్ట్ లేక, ఎగ్జాంపుల్ ఇప్పుడు రిషబ్ పంత్ ఉన్నాడు, ఆయనకి హై స్పీడ్ కార్ ఉంది, కొంతలో ప్రాణంతో బయటపడ్డాడు, లేదా పైకి పోయాడు. సో అది హై స్పీడ్ మెయింటైన్ చేస్తానని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, బాయ్స్కి మన కుటుంబ భారం మోసే ఓపిక ఉంటుంది, ఆ దేవుడు ఇచ్చాడనమాట. సో కుటుంబ భారం మోసే ఓపిక ఒకటి. అండ్ కుటుంబాన్ని స్టేబుల్ చేసే ఓపిక కూడా బాయ్స్కి ఉంటుంది. అండ్ ఇది వస్తే బాయ్స్కి. ఇంకా గర్ల్స్కి అయితే చెప్పక్కర్లా, మాతృమూర్తులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన పిన్నులు, మన అమ్మమ్మలు, మన జేజమ్మలు, వీళ్ళందరూ గర్ల్సే. వాళ్ళు లేదా అసలు బాయ్స్ సృష్టి లేదు. కానీ గర్ల్స్ వచ్చింది బాయ్స్ నుంచి. ఇదే విచిత్రం అనమాట. అసలు మనకు అర్థం కాని సీక్రెట్, అర్థమైన సీక్రెట్ ఈ మధ్య అర్థమైంది, ఇంత ముందు అర్థం కాని సీక్రెట్. మన సగం నుంచి తీసుకొని గర్ల్స్ని చేస్తారు. కానీ గర్ల్స్ స్పెషాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడంటే విదేశీ కల్చర్ వచ్చి గర్ల్స్ పబ్బులకి వాటికి వెళ్తున్నారు. కానీ ముందు పద్ధతిగా ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు తినేది వాళ్ళు వండుకొని తినేవాళ్ళు, వాళ్ళు నేర్పుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి స్మూత్నెస్ ఎక్కువ అండ్ వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ అండ్ ఇంటి మొత్తం పట్టుకురాగల ఓపిక ఎక్కువ. మెయిన్ స్త్రీకి ఓపిక ఎక్కువ, అందుకని భూదేవంత ఓపిక అంటారు స్త్రీకి. అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ. అండ్ ఇంకొక మాటకు వస్తే బాయ్స్ చేయలేని పనులు కూడా గర్ల్స్ చేస్తారు. అది మీరేమనుకుంటున్నామో, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ తట్టాబొట్టలు మాత్రమే మోయగలరు, మహా అయితే ఒక 100 kg బరువు, 200 kg బరువు మోయగలరు. అదే స్త్రీ కుటుంబ భారం మొత్తం మోస్తుంది, అది దానికంటే 1000 రెట్లు ఎక్కువ. సో ఈ పరంగా అనమాట. అండ్ లైఫ్ స్టైల్ కూడా గర్ల్స్ది వేరే ఉంటుంది, బాయ్స్ది వేరే ఉంటుంది. గర్ల్స్ ఎక్కువ కాలం బతకడానికి కూడా వాళ్ళ లైఫ్ స్టైలే కారణం. బాయ్స్ కంటే వాళ్ళు తగ్గింపు స్వభావంతో ఉంటారు, స్మూత్గా ఉంటారు, నీట్గా ఉంటారు. అండ్ ఎక్కువ అహంకారానికి, కుళ్ళు కపటాలకు పోవట్లేదు. ఈ మధ్య అంటే సీరియల్స్ చూసి తయారయ్యారు, కానీ ఇంతకుముందు అంత ఉండేది కాదు. ఇంతకుముందు గర్ల్స్ దేవతలు, చేతులు దండలు పెట్టాలనిపించేది. ఇప్పుడు గర్ల్స్ అంటారా, వద్దులేండి, చెప్పినా నేను గర్ల్స్ని అవమానించినట్టు ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ నేను చూస్తూనే ఉన్నారు, అదనమాట. అండ్ గర్ల్స్కి మామూలుగా అప్పట్లో మనం యేసుదాస్ గారి పాట ఎన్నో ఉంటాం, కార్యేషు దాసి, భోజేష్ మాత, సైనేశ్వరంబ, ఇంకోటి ఏదో ఉంటుంది కదా, అపురూపమైన ఆడదేమని సాంగ్, ఆ సాంగ్ అనమాట. ఆ వర్తించింది వాళ్ళకి. సో ఇది గర్ల్స్ క్వాలిటీస్ అండ్ బాయ్స్ క్వాలిటీస్. నేనేమైనా మిస్ చేస్తుంటే మీరు చెప్పండి కామెంట్ సెక్షన్. ఎంత నేను చెప్పిన ఎవరు చూడరు, అంటే లాంగ్ అయిపోతుంది. మరి నాకు తెలిసినంతవరకు ఇది. మీకు ఏమైనా తెలిసింది ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.